నీ స్టైల్లో చెప్పు. కట్ చేస్తే హీరో అమెరికాలో ఎంఎస్ చేసి పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలనుకునే సేవా భావాలున్న వ్యక్తి. హీరోయిన్ స్వతంత్ర భావాలుండి తన కాళ్ల మీద తను నిలబడాలని కోరుకునే ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి. ఈ ఇద్దరు వేర్వేరు కారణాలతో ఇక్కడ తెలిసిపోయింది భద్రాచలంకు ప్రయాణం కడతారు. ఇప్పుడు వచ్చింది మేజర్ క్లూ. లాంచ్ లో కలుస్తారు. అది నాకు ఇంకా కట్ చేస్తే చిన్నప్పటి నుంచి కలలుగన్న మరదలు వేరొకరిని పెళ్లి చేసుకోవడం హీరోకి బాధగా ఉంటుంది. అయ్యో చెప్పే తల్లి, నాకు పని తగ్గుతోంది ఈ రోజు. ఐ ఆల్వేస్ కీప్ రైట్ అని కీప్ ఇట్ రైట్ అని. ఈయన గోదావరి. క్వశ్చన్ భవాని, ఈ సినిమాలో హీరోయిన్ వృత్తి ఏమిటి? ఫ్యాషన్ డిజైనర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ బట్టి ఈ సినిమాలో లాంచ్ ఓనర్ గా నటించింది ఎవరు? మై ఫేవరెట్ కోస్టార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్, భరణి గారు. కనకల భరణి గారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో కుక్క పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? 2 కుక్కలు ఉన్నాయి దాంట్లో. అవునా? సో ఏ ఒక్క కుక్క చెప్పినా ఇట్స్ ఓకే. నువ్వు 2 చెప్పినా మాకు ఇన్ఫర్మేషన్ దొరికినట్టు. ఐ థింక్ వన్ ఇస్ పాపులర్. అందరికి 2 కుక్కలు ఉన్నాయి. అవునా? 2 ఫస్ట్ ఒక కుక్క చెప్పలేదు, 2 అడుగుతారు. ప్రధాన కుక్క. I have nothing to do with this controversy. శేఖర్ కమలా గారు is one. I think అనీష్ చెప్పారు కదా, అనీష్ ఆవకాయ బిర్యానీ డైరెక్టర్. ఓకే, సో శేఖర్ కమలా. ఓకే. అండ్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి ట్యాగ్ లైన్ ఏమిటి? Oh my God, I have no idea. 10,000. ట్యాగ్ లైన్ లేదు సార్ ఈ సినిమా. ఉంది ఒక మంచి రివర్ లాంటి సినిమా కదా. ట్యాగ్ లైన్ స్వాతి లేదని చెప్పే. లేదు, నాకు తెలిసి లేదు. నేనైతే వినలేదు. సారీ. ఉందా? క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో హీరో అంబిషన్ ఏమిటి? మీరు ఇందాక చెప్పారుగా ఇంట్రోలో పొలిటీషియన్, నాకు తెలియదు, అది మీరే చెప్పేసారు. నేనే ఇచ్చాను క్లూ. ఓకే, ప్రజాసేవకుడు కావడం. అదే సినిమాకి ట్యాగ్ లైన్ ఈ వేసవి చల్లగా ఉంటుంది. నేను ఈ అమ్మాయి ఎంత తీసుకెళ్ళిపోతే సర్లే. 10,000 మాకు వచ్చిన తర్వాత స్వాతి అకౌంట్ లో 4,90,000. హీరో ముందున్నాడు ఇప్పుడు. ఆడవారి మాటలకు యాక్చువల్లీ నేను చాలా కంగారు పడ్డాను ఫస్ట్ వెన్ ఐ వెంట్ టు ద లొకేషన్, బికాస్ సో మెనీ ఆర్టిస్ట్ అండ్ విశ్వనాథ్ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ త్రిషా అండ్ ఎవ్రీబడి, అండ్ ఐ వాస్ లైక్ నేను వాట్ am I doing here? సో దెన్ రోల్ చెప్పారు నాకు. సెల్వా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ యాక్చువల్లీ. 7G చేయాల్సింది, సో అప్పటి నుంచి పరిచయం. సో హీ జస్ట్ కాల్డ్ మీ వన్ డే అండ్ సెడ్ యూర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ హీ హంగ్ అప్. అదేంటి అలా పెట్టి నేను అంటున్నాను. బట్ I had actually, honest గా చెప్పాలంటే I had a few doubts. I wasn't too sure about it. ఎందుకంటే అస్సలు రిలేట్ అవ్వలేదు నేను ఆ క్యారెక్టర్ కి. ఆ ప్రపోజ్ చేయటం కానీ, ఇన్ఫాచుయేట్ అయ్యి అలా యూనో జీరో కనెక్షన్. సో I was very upset. డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు సునీత గారు హూ డబ్ ఫర్ త్రిష ఆవిడ చెప్పారు, చూడు నీ క్యారెక్టర్ దిస్ లొకేషన్ లో త్రిష చూడు అందరు క్లాప్స్ కొట్టంటే ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాను. బికాస్ I was taking it at a personal level. But then సినిమా హిట్ అయిన తర్వాత everybody loved it. So yeah. Good. Okay, sir. Ready? Okay. మీరు అన్న మీ స్టైల్లో మీరు ఎలా అంటారు కట్ చేస్తే? మా ఫిల్మ్ స్కూల్ స్టైల్లో అంటారు. ఓకే. యూస్ టు సే కట్ చేస్తే. ఓ కట్ చేస్తే ఇంతలో ఎవరు అనలేదు. ఓ 4 యువకులు ఉద్యోగాలు లేక ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. వాళ్ళకున్న సమస్యలన్నీ సెటిల్ కావాలంటే ఎవరినైనా కిడ్నాప్ చేయడమే మార్గం అనుకుంటారు. కట్ చేస్తే ఆ యువకులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అడవిలో బంధిస్తారు. వారికి ఆ వ్యక్తి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ అని కానీ ఒక బడా టెర్రరిస్ట్ అని కానీ తెలియదు. కట్ చేస్తే పోలీసులు ఇదంతా తెలుసుకుని ఆ డాన్ అరెస్ట్ చేసి యువకులను ప్రశంసిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్ మనీతో యువకులు హాయిగా సెటిల్ అవుతారు. అయితే నా వాయిస్ వినాలనిపించిందేమని మొత్తం ముందే తెలిసిపోయింది దానికి. అయితే ఎస్, ఈ సినిమాలో ఒకే ఒక్క పాటను రాసింది ఎవరు? సీతారాం శాస్త్రి గారు. ఎస్. ఈ సినిమాలో 4 యువకులకు ఫ్రెండ్ గా నటించిన హీరోయిన్ ఎవరు?
తెలుసు బాగా, ఏంటి మర్చిపోయాను. ఇస్తే నా 10,000 వెనక్కి ఇస్తారా? ఆ, నాకు గుర్తు, నాకు గుర్తు. బాగా తెలుసండి నాకు. 1 సెకండ్ ప్లీజ్, గివ్ మీ 1 సెకండ్. కమ్ ఆన్. నాకు at the tip of my tongue. స్వాతి. అదే No prompting. నేను కళ్యాణి గారికి చెప్తున్నాను. No, she acted. తర్వాత అమ్మాయి చాలా 2-3 చాలా మంచి సినిమాలు కూడా చేసింది. She was the heroine in ఇప్పుడు నా కొడుకు సినిమా అతను చేస్తున్నాడు, ఒక్కడే. ప్రేమ కావాలి అని. అందులో కూడా ఉంది అమ్మాయి. సింధుతులాని. బాప్రే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ దొరికారు మళ్ళీ, మీరు చూస్తాం. ఈ సినిమా క్యాప్షన్, ఆ ట్యాగ్ లైన్ ఏమిటి? అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయి. యువర్ బెటర్ దెన్ స్వాతి ఈ విషయంలో. బట్ ఐ నో మంచి కాఫీ లాంటి సినిమా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ ని ఎక్కడ కిడ్నాప్ చేస్తారు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఈ సినిమాలో విలన్ ఎయిర్పోర్ట్ అన్నారు కాబట్టి విమానంలో నుంచే ఉంది ఇక్కడ స్పెసిఫిక్ గా. వీఆర్ గివింగ్ ఇట్ యూ. అండ్ ఫైనల్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? చాలా కష్టం అనిపిస్తుంది. కాతో స్టార్ట్ అవుతుంది పేరు. ఈ సినిమా యాక్చువల్లీ సంగీతం విన్న తర్వాత అష్టాచమ్మకి ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుందని నేను తర్జన పడుతున్న టైంలో నేను ఈ సినిమా ఆయన శబ్దం, ఆయన సౌండ్ నాకు చాలా నచ్చి అప్పుడు మొట్టమొదటిసారిగా నేను అయితే సంగీత దర్శకులు కళ్యాణి మాలిక్ గారిని కలవడం జరిగింది. సో అయితే నాకు ప్రాబబ్లీ ఆ సంవత్సరాల్లో, ఆ దశకంలో వచ్చిన సినిమాలో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండి. సో అందుకని కళ్యాణి మాలిక్ ఒకే పాట చాలా అందంగా కంపోజ్ చేశారు. వెల్ డన్. సో సీతారాం శాస్త్రి గారు, సింధు తులాని, కళ్యాణ్ మాలిక్, ఎయిర్పోర్ట్, విమానంలో నుంచి, అండ్ అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. సో గుడ్. సో 5 కరెక్ట్ గా చెప్పి 50,000. ఇప్పుడు స్వాతి నువ్వే మిస్ చేసావు. చాలా మంచిదేనండి. ఏ? నేనే ఇచ్చాను బోని. ఆహా ఆహా హూ ఎల్స్ గేవ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, రెడీ? సార్ మీరన్నా మీ స్టైల్లో కట్ చేస్తే కట్ చేస్తే ఓ యంగ్ కాలేజ్ అమ్మాయి, ఓ సినిమా హీరో అంటే అమ్మాయికి మహా క్రేజ్. పెళ్ళెట్టు చేసుకుంటే ఆ హీరోనే చేసుకోవాలని ఆమె అంబిషన్. చీటింగ్. కట్ చేస్తే అని ఈ సినిమా నిన్ను అడుగుతారమ్మా. ఆన్సర్ ఇచ్చానా? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. సో క్యూట్, సూపర్ క్యూట్. లేదండి, ఇవ్వలేదు. సినిమా హీరోకి బదులు కనీసం ఆ పేరు నా అబ్బాయిని అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చెప్పండి బాబు. కష్టంగా ఉంటుంది. బకెట్ లో ఉండే అబ్బాయి ద్వారా ఈ అమ్మాయికి ఒక కొత్త అతను పరిచయం అవుతాడు. ఈ అబ్బాయి పేరే తను అభిమానించే సినిమా హీరో పేరు అనుకుని ఈ అమ్మాయి లవ్ చేస్తుంది. అష్టాచెమ్మ. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో లావణ్య పిన్ని ఏ సినిమా హీరోకి ఫ్యాన్? గుడ్ వన్, గుడ్ వన్. అమ్మో సరే అంట. సరే ఏం చేస్తామండి, పవన్ కళ్యాణ్ అయి ఉంటుంది, ఇంకా అంతగానే ఎవరు ఉంటారు? మరి మీరంతా బిల్డప్ ఇచ్చి ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో తెరంగేట్రం చేసిన హీరోలు ఎవరు? నాని ఎస్ అండ్ అవసరాల శ్రీనివాస్. ఎస్. ఈ సినిమాలో స్వాతి పిన్నిగా నటించింది ఎవరు? సార్ మీరు ఏమో స్వాతి ఫేస్ లో కనిపిస్తుంది. ఈ మాత్రం ఆలోచించకూడదు, మరీ అన్యాయం అండి. ఎంత ఆఫ్టర్ 2 seconds తీసుకున్నాం. ఇచ్చాం బాబు, తీసుకో. ఝాన్సీ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో లావణ్యగా నటించింది ఎవరు? ఓ మై గాడ్, అది కొంచెం కన్ఫ్యూజన్. అందరూ నిన్ను అనుకుంటారు, కానీ లావణ్య అనేది ఆ పేరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లావణ్య అంటే ఎవరు అంటారు? చిరాకు ఉంటదండి, తననా ఇరిటేట్ చేస్తా ఉంటది. సార్ మీకు ఇది ఇచ్చేస్తాను సార్, మీరు అలాంటి అనకండి. స్వాతి. లావణ్య అండి సార్. స్వాతి నాకు రాలేదు ఈ సినిమా. సుమంత్ కూడా తెలిసిపోయింది ఆన్సర్ రాంగ్. మీరు అదే తప్పు వేస్తారు, రాంగ్ స్టెప్ అనుకున్నా. అమ్మయ్య, మీరు 10,000 ఇస్తున్నారు, నేను ఒక్కదాన్ని తప్పు చెప్పానండి. లావణ్య స్వాతి సార్. స్వాతికి ముందు ఒకటి ఉంది ఏదో. ఏంటండి, ఎవరు నటించారని అడిగారు, అదే కదా? అదే కలస్ స్వాతి. అండ్ ఫైనల్ గా ఈ సినిమా సమర్పకుడు ఎవరు? ద గ్రేట్ డి సురేష్ బాబు గారు. ఎస్.
ఓకే, ఈ సినిమా దర్శకుడు ఎవరు? అమ్మా అబ్బా, ఇది మరి దారుణం అంటే ఇది. అది క్వశ్చన్ కాదు, అది ఐదు అయిపోయాయి. అయిపోయినాయండి. కాదు, దారుణం నాకు. ఏదో ఆయన గురించి ఏదో గొప్పగా ఏదో ఎగ్జాగరేట్ చేయకుండా ఆ. రియలిస్టిక్ ఏదైనా చెప్తారని మా ఆశ అంతే. మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఈ పిండడాలన్నీ ఉంటాయా? పిండడాలు అస్సలు ఉండవండి. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఈజ్ వెరీ యాక్చువల్లీ టు సే హీస్ వెరీ టఫ్ అండి. ఎందుకంటే విపరీతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మంచి అభిరుచి ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం ఎంత సులభమో అంత కష్టం కూడా అండి. ఈక్వల్లీ దాన్ని కాంపన్సేట్ చేసి టాలెంట్ గానీ అటువంటి ఆ మోటివేషన్ అంటే ఆ ప్యాషన్ మనలో లేకపోతే కనుక ఆయనతో నెక్కుని రావడం కొంచెం కష్టం. సో అదృష్టవశాత్తు ఇద్దరు అభిరుచులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మ్యూజిక్ విషయంలో కొంచెం నేను పాస్ అవ్వగలుగుతున్నానండి ఆయన దగ్గర. అందుకని మంచి మ్యూజిక్ చేయించుకుంటారన్న స్వార్థం ఎక్కువ ఉంటది కాబట్టి ఆయనతో ఎక్కువ చేయడం నాకు చాలా ఇష్టం. గుడ్. 5 కరస్వాతి అండ్ పవన్ కళ్యాణ్, నాని, అవసరాల శ్రీనివాస్, ఝాన్సీ, సురేష్ బాబు అన్ని కరెక్ట్ గా చెప్పి మీరు యు మేడ్ ఇట్. సో 5 lakhs. అంత డ్రామాటిక్ గా చూడండి అసలు. ఓకే, సో ఫస్ట్ అవుట్ అయిపోయింది. వెల్ ప్లేడ్.